దేవునికి స్తోత్రము. యూట్యూబ్లో వాక్యం వింటున్న ప్రభు బిడ్డలకందరికీ యేసు క్రీస్తు నామములో నా వందనాలు. ఈ సమయంలో మనము ప్రార్థన గురించి మనము ధ్యానం చేసుకుందాం. మనం ప్రార్థన ఎలా ప్రార్థించాలి అన్న విషయాన్ని మనము తెలుసుకుందాం. కొన్ని అంశాలు యాకోబు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు యాకోబుకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే, వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. క్రీస్తునందు ప్రియులారా, మనం చూస్తూ ఉన్నాము. మనం ఎలా ప్రార్థించాలంటే మొట్టమొదటిగా మనము ఆసక్తితో ప్రార్థించాలి. ఇక్కడ ఏలియా ఆసక్తితో ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఏలియా దినాలలో భయంకరమైన కరువును మనం చూస్తూ ఉన్నాము. ఏలియా ఆసక్తితో ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరములు వర్షం కురవలేదు. మళ్ళా ప్రార్థన చేస్తే కురిసింది. ప్రియులారా, తిరిగి ప్రార్థన చేసినప్పుడు వర్షం కురిసింది. కారణం ఏమంటే ఏలియా ఆసక్తితో ప్రార్థన చేసినాడు. మనం అనేక సార్లు ప్రార్థన చేస్తుంటాము, కానీ ఆసక్తి ఉండదు. ప్రియులారా, ఏదో చేయాలని చేస్తూ ఉంటాము. ప్రార్థనకు వచ్చినామంటే వచ్చినాము, చేయాలంటే చేయాలని చేస్తూ ఉంటాము, కానీ ఆసక్తితో ప్రార్థన చేయము కదా. ఇక్కడ ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. ఏ పైనట్టి ఓడిపడలేదు. ఏలియా మనలాంటి వాడే, మనలాంటి స్వభావం కలిగిన మనుషుడే అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే ఏలియా ప్రార్థించినప్పుడు 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షం కురవలేదు. ఎలా ప్రార్థించినాడంటే ఆసక్తితో ప్రార్థన చేసినాడు. ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏలియా ప్రార్థన విన్నాడు. నేను ఆ ప్రార్థన దేవుడు వినాలి అంటే మనము ఆసక్తితో ప్రార్థన చేయాలి. అపోస్తల కార్యములు 12వ అధ్యాయంలో మనం చూస్తాము. అపోస్తల కార్యములో 12వ అధ్యాయము 12వ వచనము. ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కాను, మార్పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి కదా. ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నారు అనేకులు కూడి. దేని కొరకు ప్రార్థన చేస్తున్నారంటే, మనం కింది వచనానికి వచ్చినట్లయితే 13వ వచనం, అతడు తలవాకిటి తలుపు తట్టుచుండగా రోదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. ఆమె పేతురు స్వరం గుర్తుపట్టి సంతోషం చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపాను. ప్రియులారా, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. ఒక ఇంటిలో కూడుకొని అనేకులు ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేని కొరకంటే పేతురు కొరకు. పేతురు అనే సేవకుడి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. పేతురును చెరసాలలో బంధించినారు. ఇక్కడ అందరు కూడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆసక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు పేతురును కూడా వెలుపలికి తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక చిన్న అమ్మాయి కొడుక ఆ ప్రార్థనా గుంపులో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి లోపలికి వెళ్ళి అందరికి తెలియపరిచినట్లుగా మనం దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, మనం ఎలా ప్రార్థించాలంటే ఆసక్తితో ప్రార్థన చేయాలి. అందుకే మనం చూసినట్లయితే విలాప వాక్యంలో మనం 2వ అధ్యాయము 19వ వచనంలో మనం చూస్తాము. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టము, నీళ్లు కుమ్మరించున్నట్లు ప్రభు సన్నిధి నీ హృదయమును కుమ్మరింపము కదా. పిల్లలు ఆసక్తితో ప్రార్థన చేయాలి. ఆసక్తి లేకుండా ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన వినడు. నామకార్థంగా చేస్తే, ఏదో చేయాలని చేస్తే దేవుడు ప్రార్థన వినడు. నువ్వు ప్రార్థన ఎలా చేయాలంటే ఆసక్తితో చేయాలి. కాబట్టి పిల్లల, మనం ఆసక్తితో చేస్తూ ఉన్నామా? ఒక తల్లి తన ఇంటికి ఒక దైవజన్ని
ప్రవచనాత్మకంగా పలికే ఒక దైవజనుని నా ఇంటికి పంపియము అని దేవుని ప్రార్థన చేస్తూ ఉందట. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆమె ప్రార్థనని కొన్ని నెలల తర్వాత ఆమె ఇంటికి ఒక దైవజన్ని పంపించినాడు. ఆత్మవరములు గల ఒక దైవజన్ని ప్రభువా నా ఇంటికి పంపించమని ఆమె అడిగినప్పుడు దేవుడు ఆమె ఇంటికి పంపించినాడు ఆ దైవజన్ని. ఆయన వచ్చేసరికి ఆమె ఇంట్లో ఏదో పని చేసుకుంటా ఉంది. ఆ దైవజనుడు వచ్చి వందనాలమ్మా అన్నాడు. అయ్యా వందనాలు రండి అని పిలుచుకుంది ఇంట్లోకి. ఆయన ఇంట్లోకి వెళ్ళి చూసేసరికి వంటగదిలో చూస్తే వంటగదిలో ఏమీ లేవు, ఏ కూరగాయలు లేవు, ఏ సరుకులు లేవు, చాలా పేద స్థితిలో ఉంది. మరొక రూములోనికి వెళితే అక్కడ తన తల్లి మంచంలో పడి ఉంది, కాళ్ళు చేతులు పడిపోయి మంచంలో పడి ఉంది. ఇంకొక రూములోకి వెళితే తన ఇద్దరు కుమారులు తమ రూములో అంతా అశ్లీల చిత్రాలు గోడకంతా కనిపించుకొని ఆ రూమ్ అంతా భయంకరంగా ఉంది. ఆ దైవజనుడు ఇంటిలోనికి వచ్చి అమ్మా దేని కొరకు ప్రార్థన చేయాలి అని అడిగినప్పుడు కదా అడుగుతా ఉన్నాడు. మీకు బాగా కదా ఎటువంటి కొరత లేకుండా దేవుడు సమృద్ధిగా ఆహారం ఇచ్చినట్లు ప్రార్థన చేయమంట, లేదా మీ తల్లి స్వస్థత కొరకు ప్రార్థన చేయాలనా, లేదా నీ బిడ్డల రక్షణ కొరకు ప్రార్థన చేయాలనా అని ఆ దైవజనుడు అడిగినప్పుడు ఆ తల్లి అంటా ఉంది, అయ్యా నా బిడ్డల రక్షణ కొరకు ప్రార్థన చేయమనింది. ఆ దైవజనుడు మోకరిల్లి ప్రార్థన చేస్తుండగానే ఆ ఇద్దరు పిల్లలు వచ్చి మోకరిల్లినారు, పశ్చాత్తాపడినాడు, మారు మనసు పొందినారు. ప్రియులారా, కారణమేమంటే తల్లి ఆసక్తితో ప్రార్థన చేస్తా ఉంది. ప్రభువా మా ఇంటికి ఒక దైవజన్ని, ఆత్మవరములు గల దైవజన్ని పంపించమని తల్లి ఆసక్తితో ప్రార్థన చేసింది. దేవుడు ఆమె ప్రార్థనని విని ఆమె ఇద్దరు కుమారులకు రక్షణ ఇస్తున్నట్లుగా దేవుడు అనుగ్రహించినాడు. కాబట్టి ప్రియులారా, మనము మొట్టమొదటిగా ఆసక్తితో ప్రార్థన చేయాలని దేవుని వాక్యము సెలవిస్తోంది. రెండవదిగా మనం చూస్తే ఎలా ప్రార్థించాలి, రెండవదిగా మనం చూస్తాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 15వ వచనము. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనస్సుతోనూ ప్రార్థన చేతును, ఆత్మతోనూ పాడుదును, మనస్సుతోనూ పాడుదును. కాబట్టి ప్రియులారా, మనం ఎలా ప్రార్థన చేయాలంటే ఆత్మతో ప్రార్థన చేయాలి. ఆత్మ కలిగి ఉండి మనము ప్రార్థన చేయాలి. మరి ఆత్మ ఎలా వస్తుంది అన్నా అని మీరు అడగవచ్చు ప్రియులారా. అందుకే మనం చూస్తాం అపోస్తల కార్యములు 2వ అధ్యాయము, అపోస్తల కార్యములో 2వ అధ్యాయము 38వ వచనము. పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. కాబట్టి ప్రియులారా, మారు మనసు పొంది మారు మనసు నిమిత్తము ఎప్పుడైతే నీవు బాప్తిసం తీసుకుంటావో అప్పుడు నీవు పరిశుద్ధాత్మను వరము పొందుతావు. అప్పుడు నీవు ఆత్మతో ప్రార్థించాలి. ప్రియులారా, ఆత్మతో ప్రార్థించినప్పుడు దేవుడు నీ ప్రార్థనను ఆలకిస్తాడని దేవుని వాక్యము సెలవిస్తుంది. అందుకే మనం చూస్తున్నాము. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనస్సుతోనూ ప్రార్థన చేతును, ఆత్మతోను పాడుదును, మనస్సుతోనూ పాడుదును. కాబట్టి మనం పాటలు పాడినా ప్రార్థన చేసినా ఆత్మతో చేయాలి. ప్రియులారా, పరిశుద్ధాత్మను పొందిన వారుగా మనము ప్రార్థన చేయాలని దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంది. ప్రియులారా, ఇంకా మనం చూసినట్లయితే రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమీలకు రాసిన 8వ అధ్యాయము 26వ వచనము. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఆత్మ కూడా మన బలహీనతను చూచి ఏం చేస్తున్నాడంట? సహాయము చేస్తున్నాడు. ఏం సహాయము? ఏలయనగా మనము
యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు కదా. మనం ప్రార్థన ఎలా చేయాలో మనకు తెలియదు ప్రియులారా. అదే ఆత్మను పొందుకున్న వారమైతే ఆ ఆత్మే మన పక్షమున ప్రార్థన చేస్తాదని ఇక్కడ వ్రాయబడి ఉంది కదా. ఎలాగ ప్రార్థన చేయాలో మనకు తెలియదు గాని, ఉచ్చరింప శక్యం గాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ సమయంలో మనం ఆత్మతో ప్రార్థన చేస్తా ఉన్నామా? ఆత్మ లేకుండా ప్రార్థన చేస్తా ఉన్నామా? రక్షణ పొంది మారమనసు పొంది ప్రభువును హృదయంలో చేర్చుకొని ప్రియులారా కదా. యేసు ప్రభువు కట్టబడి ఉన్న గాడిదను ఇప్పుకురమ్మన్నాడు. ఎంతమందిని? ఇద్దరిని పోమ్మన్నాడు ప్రియులారా. ఇద్దరు, ఒకటి నీవు, రెండు నీలో ఉన్న ఆత్మ. అంటే ఆత్మను కలిగి ఉండి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు ప్రియులారా. కాబట్టి మనము ఆ విధంగా ప్రార్థన చేస్తున్నామా? నీవు నేను పరీక్షించుకోవాలి. కాబట్టి మనం ఎలా ప్రార్థించాలి ప్రియులారా? మొట్టమొదటిగా ఆసక్తితో ప్రార్థించాలి, రెండవదిగా ఆత్మతో ప్రార్థించాలి, మూడవదిగా మనం చూస్తాము ఎలా ప్రార్థించాలంటే రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనము. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమ యందు ఓర్పు గలవారై, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి కదా. ఎలా ప్రార్థన చేయాలంటే పట్టుదలతో ప్రార్థన చేయాలి కదా. ప్రార్థన అంటే ఒక పట్టుదల ఉండాలి ప్రియులారా. పట్టుదల లేకుండా ఎలా ప్రార్థన చేస్తావు? నీకు ఏది అక్కర ఉందో ఆ అక్కర తీరేంత వరకు పట్టు విడవకూడదు ప్రియులారా. పట్టుదలతో ప్రార్థన చేయాలని దేవుని వాక్యము చెలవిస్తుంది కదా. మనము ఏదో చేయాలని చేయడం కాదు, అలా దేవుడు వినడు ప్రియులారా. కాబట్టి మనము పట్టుదల ఉండాలి ప్రార్థనలో. పట్టుదల లేకుంటే దేవుడు వినడు కదా. మనం చూస్తాము ఆదికాండము 32వ అధ్యాయము 24వ వచనము. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతన్ని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట యాకోబు తొడగూడు వసిలేను. ఆయన తెల్లవారుచున్నది గనక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితే గాని నిన్ను పోనీయనెను. పట్టుదల ప్రియులారా, పట్టుదల పట్టాలి. ఆశీర్వదించే వరకు నేను నిన్ను పోనీయను ప్రభువా. నా ప్రార్థనకు జవాబిచ్చేంత వరకు నేను నిన్ను వదలను అని పట్టుదల పట్టాలి ప్రియులారా. ఆ విధంగా మనం చేస్తా ఉన్నామా? లేదో ఊరికే నామకవాస్తిగా మనం ప్రార్థన చేస్తా ఉన్నామా? ఎలా ప్రార్థిస్తా ఉన్నామో ప్రియులారా, ఈ సమయంలో నీవు నేను పరీక్షించుకోవాలని ప్రభుపేట మనవి చేస్తా ఉన్నాను. కాబట్టి మనము ఎలా ప్రార్థించాలంటే మొట్టమొదటిగా ఆసక్తితో ప్రార్థన చేయాలి, రెండవది ఆత్మతో ప్రార్థించాలి, మూడవదిగా పట్టుదలతో ప్రార్థన చేయాలి, నాలుగవదిగా మనం చూస్తాము లూకాసు వార్త 18వ అధ్యాయము, లూకాసు వార్త 18వ అధ్యాయము మొదటి నుంచి మనం చూస్తాము. వారు విసుకక నిత్యము ప్రార్థన చేస్తుండవలెనంటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను కదా. ఎలా చేయాలంట? విసుకక ప్రార్థన చేయాలి ప్రియులారా కదా. అందుకే ఒక ఉదాహరణ చెప్పినాడు కదా. దేవునికి భయపడకయో మనుషులను లక్ష్య పెట్టకయో నుండి ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకు న్యాయం తీర్చుమని అడుగుతూ వచ్చాను గాని అతడు కొంతకాలము ఒప్పకపోయాను. తర్వాత అతడు నేను దేవునికి భయపడకయో మనుషులను లక్ష్య పెట్టకయో నుండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండానట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాను అనుకొనెను. ప్రియులారా, ఒక న్యాయాధిపతి ఉన్నాడు ఒక పట్టణంలో. ఆ న్యాయాధిపతి ఎటువంటి వాడంటే దేవునికి భయపడేవాడు కాదు, మనుషులంటే లక్ష్యమే లేదు. అయితే పట్టణంలో ప్రతిదీ ఆయన న్యాయం తీర్చాలి. ఎవరైనా సమస్య వచ్చి ఆయన దగ్గరికే పోవాలి.
ఒక విధవరాలు, ఒక సమస్య వచ్చింది ఆమెకు. ఆ న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళినాడు. ఆయన పెద్ద కోటీశ్వరుడు. ప్రియులారా, ఎక్కడో లోపల ఉన్నాడు. గేటు కాడ ఉన్న వాళ్ళు, అమ్మ లేడు పోన్నారు, ఇంట్లో ఉండే కొడుక వెళ్ళిపోయింది. అయ్యా ఎప్పుడొస్తాడు? మధ్యాహ్నం రప్పన్నారు. మధ్యాహ్నం వచ్చింది. మళ్ళా మధ్యాహ్నం వచ్చి, అయ్యా ఆయన ఉన్నారా అని అడిగింది. లేడమ్మా, సాయంత్రం రప్పన్నా. అట్లా ఎన్ని రోజులు తిరిగింది. ఆమెకు విసుగు రాలేదు. ప్రియులారా, విసుగు ఎవరికి వచ్చిందంటే అక్కడ ఉన్న వారికి వచ్చింది. అక్కడికి ఉన్న వారికే వచ్చింది. ఏమంటున్నారంటే, ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకున్నట్లు ఆమెకు న్యాయం తీర్తునని తనలో తాను అనుకొనెను. న్యాయాధిపతికే విసుకొచ్చింది. కోటి ప్రియులారా, మనం ప్రార్థన ఎలా ఉండాలంటే దేవునికే విసుకొచ్చేటట్టు చేయాలి. మనం విసుగు చెందకూడదు. విసుగు లేకుండా ప్రార్థన చేయాలి. మన ప్రార్థనకు జవాబు రాలేదే అని విసుగు చెందకూడదు. ప్రియులారా, మనం సాధించుకునేంత వరకు కదా. ఈ విధవరాలు ఎలా సాధించుకుందో చూడండి. ఆమె సాధించుకునేంత వరకు ఆమె వదలలేదు, విసుగు చెందలేదు. ఏ మధ్యాహ్నం రాపంటే మధ్యాహ్నం వస్తుంది, సాయంత్రం రాపంటే సాయంత్రం వస్తుంది, రేపు రాపమ్మంటే రేపు వస్తా ఉంది. ప్రియులారా, మరి ఆ పనికి మాలిన దేవునికి భయపడక మనుషులు లక్ష్య పెట్టని ఒక న్యాయాధిపతి న్యాయం తీర్చే, మరి ఏమంటున్నాడు చూడండి. ఆయన వారికి న్యాయం త్వరగా తీర్చును, వారి విషయమే కదా. దేవుడు తాను ఏర్పరచుకుని వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొని చుండగా వారికి న్యాయం తీర్చడా. ప్రియులారా, దివారాత్రములు విసుగక నీవు ప్రార్థన చేస్తే దేవుడు నీకు న్యాయం తీర్చడా. అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఆమెకు న్యాయం తీర్చినప్పుడు దేవుడు నీ ప్రార్థన ఎందుకు వినడు? అయితే నీ దగ్గర విసుకొని నువ్వు ప్రార్థన చేసుకోకున్నావు, విసుగు చెంది నువ్వు ప్రార్థనకు రాకుండా ఉన్నావు. నా ప్రార్థనకు జవాబు రావడం లేదని, నా ప్రార్థన దేవుడు వినలేదని. కాబట్టి ఈ సమయంలో నేను గమనించవాలని ప్రభు పేట మనవి చేస్తున్నాను. మనం ఎలా ప్రార్థించాలి అన్న అంశాన్ని మనము చెప్పుకుంటున్నాం. మొట్టమొదటిగా ఎలా ప్రార్థించాలంటే ఆసక్తితో ప్రార్థన చేయాలి. రెండవదిగా ఆత్మతో ప్రార్థించాలి. మూడవది పట్టుదలతో ప్రార్థించాలి. నాలుగవది విసుకక ప్రార్థించాలి అని దేవుని వాక్యం చెలవిస్తుంది. ప్రియులారా, మనం ఈ విధంగా ప్రార్థన చేస్తా ఉన్నామా? ప్రార్థన చేయకుంటే, ప్రభువా నేను ప్రార్థన చేస్తున్నాను కానీ నా ప్రార్థనలో ఆసక్తి లేదు నాయనా, నా ప్రార్థనలో పట్టుదల లేదు, దయతో క్షమించు. పట్టుదలతో ప్రార్థించే భాగ్యాన్ని అనుగ్రహించు. ఆత్మతో ప్రార్థించే భాగ్యాన్ని అనుగ్రహించు నాయనా కదా. ఆసక్తితో ప్రార్థించే భాగ్యాన్ని అనుగ్రహించు. విసుకక ప్రార్థన చేసేదానిగా నన్ను మార్చుమని ప్రభువుని అడిగితే ఎట్లా? ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. ప్రియులారా, నిన్ను ఆ విధంగా మార్చుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రభువుని అడిగినట్లయితే ఆయన నిన్ను ఆసక్తితో ప్రార్థించేవాడిగా, ఆసక్తితో ప్రార్థించేదానిగా, ఆత్మతో ప్రార్థించేవాడిగా, ఆత్మతో ప్రార్థన చేసేదానిగా, పట్టుదలతో ప్రార్థన చేసేవాడిగా, విసుకక ప్రార్థించేదానిగా దేవుడు మారుస్తాడని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. ప్రభు సన్నిధిలో ఒప్పుకో. నీ పాపాలను ఒప్పుకున్నట్లయితే నమ్మదైన వాడు, నీతిమంతుడు గనక ఆయన క్షమించి నీకు అటువంటి ప్రార్థనా జీవితాన్ని అనుగ్రహిస్తాడని దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.